మహిళలే మీ ఊర్లలో వైద్యం అందించే ఆశా వర్కర్, సెకండ్ ఏఎన్ఎం, దవాఖాన పోతే సర్వీస్ చేసే నర్స్ మహిళలే. మన ఊర్లలో వడ్ల కొనుగోలు సెంటర్లో పనిచేసే వాళ్ళు, వడ్లు జోకిచ్చే వాళ్ళు మహిళలే, మహిళా సంఘాలే. గ్రామంలో అంగన్వాడీ ఆయా, అంగన్వాడీ టీచర్ మహిళలే. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అన్నిట్లో ముందుండి నడిపేది మహిళలే. చివరికి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, మగవాళ్ళేమో సైకిల్ మోటార్ ఎక్కి మండలానికి వస్తే మహిళలేమో, మా ఆడబిడ్డలేమో అయితేనా కూలీలను తీసుకోనో, చిన్న రైతులైతేనో సర్ది పట్టుకొని బాయిగాడికి పోయి పని చేసుకొచ్చేది మహిళలే. అంటే అన్నిట్లో మహిళలే అని చెప్పి గుర్తించిన నరేంద్ర మోడీ గారు ఏమిచ్చిందో తెలుసా? గా ఆశా వర్కరో, ఏఎన్ఎంఓ లేదా వడ్లు కొనుగోలు సెంటర్లో పనిచేసేటువంటి మహిళలు కాదు కావాల్సింది, నా ఆడబిడ్డలకే చట్టాలు చేసే అధికారం ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో, పార్లమెంట్లో 33% రిజర్వేషన్ కల్పించిన మా నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇప్పటిదాకా మా మహిళలు సర్పంచులు అయినరు, ఎంపీటీసీలు మాత్రమే అయినరు, జడ్పీ చైర్మన్లు అయినరు, ఎంపీపీలు అయినరు. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో 3వ వంతు మహిళలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 119 మందిలో 40 మంది మహిళలు రేపు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 17 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ. 17 మంది ఎంపీలలో దాదాపు 5-6 మంది ఎంపీలు కూడా కాబోతున్నారు. ఒకప్పుడు 5 మందో 10 మందో మహిళలు ఉండేది తప్ప ఎక్కువ మంది లేరు. అంటే చట్టాలు చేసే, ఈ దేశ భవిష్యత్తును రాసే అధికారం కూడా నరేంద్ర మోడీ గారు మహిళల చేతులు పెట్టి గౌరవించినటువంటి నాయకుడు కాబట్టే దేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఇష్టపడుతున్నారు. ఒకటి. రెండవది, సఫాయి పని అనేది. ఇంతకుముందు సఫాయి పని అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది అంటున్నాం మనం. మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళని మున్సిపల్ కార్మికులు అంటున్నాం మనం. రాత్రిపూట 3 గంటలకు లేచి ఎవరైనా గుద్దిపోగల, చచ్చిపోగల అని చెప్పి ఆ జాకెట్లు వేసుకొని, రేడియం జాకెట్లు వేసుకొని 3 గంటలకే 4 గంటలకే రోడ్ల మీద ఊడ్చేవాళ్ళు ఎవరు? మన ఇళ్లల్లో పడేసిన చెత్తను జమ చేసి మురికంతా కూడా సాఫ్ చేసి ఆరోగ్యాన్ని అందించే వాళ్ళు ఎవరు? పేద ప్రజలు. నాకు తెలిసి ఈ పని చేసే దాంట్లో మెజార్టీ దళిత బిడ్డలు మాత్రమే ఉంటారు, లేదా పేద బీసీ బిడ్డలు మాత్రమే ఉంటారు తప్ప వేరే వాళ్ళు పని చేయరు. అలాంటి పేదవాళ్ళని ఈ దేశం చిన్న చూపు చూస్తుంది. వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళ మురికి కూపంలో మురికి తినుకుంటూ వాళ్ళ కుటుంబాలకు దూరమై కూడా ఇవాళ 50 ఏళ్ళకే కుటుంబాలకు దూరమై కూడా ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తున్న మున్సిపల్ కార్మికులను, గ్రామ పంచాయతీ కార్మికులను గుర్తించి గౌరవించి కాళ్ళు కడిగి దేశానికి పరిచయం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవునా కదా? మొన్న కరోనా వస్తే ఎంత భయపడ్డాం. ఒక్కొక్క ఊరికి ఎవరిని రానియలే, ఇంటికి కూడా ఎవరిని రానియలే. కరోనా వచ్చిందని తెలిస్తే చాలు, మీ తలుపులని మూసేసుకోండి, ఆయన తీసుకుపోండి దవాఖానకు, ఇక్కడ ఉంచకండి అని చెప్పి గోల చేసేవాళ్ళు. భర్తకు కరోనా వస్తే కుటుంబ సభ్యులు దవాఖాన పోలే. భర్త కరోనాతో చనిపోతే భార్య పోలే సాంప్రదాయాలకు అనుగుణంగా. కానీ అలాంటి కరోనా పేషెంట్లకు దవాఖానలలో టాయిలెట్ కడిగిన వాళ్ళు, ఫ్లోరు కడిగిన వాళ్ళు, వాళ్ళకు బట్టలు సాఫ్ చేసిన వాళ్ళు, వాళ్ళకు సాయం చేసిన వాళ్ళంతా కూడా పేదవాళ్ళే. రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు సాయం చేయకపోతే, దూరం ఉంటే
ఇవాళ ఆ సేవలు అందించిన వాళ్ళు ఎవరు? దవాఖానలలో పనిచేసే పేదవాళ్ళు. వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి? 8,000 రూపాయలు, 10,000 రూపాయలు, 12,000 రూపాయలు మాత్రమే ఉంటాయి. అలాంటి వాళ్ళను గుర్తించాలి, గౌరవించాలని చెప్పి ఆ కరోనాలో సేవలు అందించి వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలు కాపాడినటువంటి కార్మికుల కాళ్ళు కడిగిన ఫోటోలు చూసిందా? మోడీ గారు కడిగింది. ఇవాళ ఎందుకు కడిగిండా బిడ్డ? ఈ దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు అయినరు, అనేక మంది ముఖ్యమంత్రులు అయినరు, కానీ ఎవరు కూడా ఈ పేదవాళ్ళను గౌరవించిన వాళ్ళు లేరు. కానీ ఈ నరేంద్ర మోడీ గారు పేదింటి బిడ్డ కాబట్టి వాళ్ళ నాన్న ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇలాంటి రైల్వే స్టేషన్ కూడా గుజరాత్లో ఉంటుంది. గా రైల్వే స్టేషన్లో వాళ్ళ నాన్న ఛాయలు అమ్ముకుంటా ఉంటే కప్పులు అందించి కుటుంబాన్ని పోషించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి. అంటే కన్నీళ్ళు అంటేందో, దుఃఖం అంటేందో, కష్టం అంటేందో, ఆకలి అంటేందో ఇతరులు బాధ పెడుతున్నప్పుడు భరించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆ పేదలకు గౌరవం గుర్తింపు ఉండాలని చెప్పి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. మొన్న ఈ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పటి నుంచి ఇంతకుముందు వారు చెప్తున్నారు, ఇంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 2 కిలోల బియ్యం వచ్చేది మనకు. ఇవాళ ఎవరు ఇస్తున్నారు అని చెప్తే మోడీ గారు ఇస్తున్నారని చెప్తున్నారు. మామూలు మోడీ గారు ఇస్తున్నాడు ఎప్పుడు చెప్పడు. మోడీ గారి ప్రభుత్వమే ఇయ్యచ్చు కాక, కానీ మోడీ గారు మాత్రం నేను ఇస్తున్నా అని మాత్రం ఎప్పుడు చెప్పడు. 140 కోట్ల ప్రజలు నన్ను ఆశీర్వదించి దీవించి ఆ కుర్చీ మీద కూర్చోబెడితే వాళ్ళకు సేవ చేసే భాగ్యం కలిగింది, నాకు నా జీవితం ధన్యమైందని చెప్పే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ లాగా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా నేనే, పెన్షన్ ఇస్తున్నా నేనే, మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా నేనే, ఎప్పుడు మోడీ గారు నేను ఇస్తున్నా అని చెప్పడు. కానీ కేసీఆర్ నేను ఇస్తున్నా అని చెప్తున్నాడు కాబట్టే ఇవాళ మా బూర నరసింహగౌడ్ గారు కావచ్చు, మా దశమంత్ రెడ్డి గారు కావచ్చు, ఇవాళ మోడీ గారు ఇస్తున్నా అని చెప్పింది. కానీ మోడీ గారు